పుదీనా పచ్చడి అయిపోయిందండి. ఇదిగో మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాం. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. నమస్తే, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారండి? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నాది కూడా అయిపోయింది. మరి ఈరోజు నేనైతే కనుక పుదీనా పచ్చడి చేసి చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో పుదీనా నువ్వుల పచ్చడి తయారు చేసి చూపించాను. పుదీనాతో చాలా రకాల పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు కదా. ఇది నువ్వులు వేయకుండా చేసిన పచ్చడి అనమాట. అలాగే పల్లీలు వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. అవి ఏమి కాకుండా ఒత్తిగా పుదీనాతో తయారు చేసి చూపిస్తాను. మరి చూసేద్దరు. కానీ పుదీనా పచ్చడి తయారు చేసుకోవడానికి ఈ సైజు 6 కట్టలు పుదీనా కట్టలు తీసుకోనండి. శుభ్రంగా నీటితో కడిగేసుకున్నాము. కడిగేసుకొని ఇసుక మట్టి ఏమీ లేకుండా ఇదంతా శుభ్రం అయ్యే వరకు నీట్గా కడిగేసుకునండి. వడపోసేసుకొని ఇదిగో పక్కన పెట్టేసుకున్నామండి. ఇలాగ స్టవ్ వెలిగించుకున్నానండి. ఓ ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేడెక్కిందండి. ధనియాలు 2 స్పూన్స్ వేసుకుందాం. కలుపుకుందామండి చక్కగా. ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. కలుపుకుందాం బాగా. ఇప్పుడు ఇందులో ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు పడుతున్నాయండి. ఎందుకంటే కట్టలు మరి మనకి ఎక్కువే ఉన్నాయి కదా, పుదీనా కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఒక 20 ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు కలిపేసుకుందాం. అన్నీ వేగిపోయినాయండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్ని తీసేసుకున్నామండి. ఇలాగా పక్కన పెళ్ళి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇందులోనే వేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, ఈ పుదీనాని మనం ఇలా వేసేసుకుందాం. వేసుకున్నాం కదండి, పుదీనా మంచి కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకుందామండి. ఇలాగా మంచి కలర్ రాగానే పుదీనా చక్కగా వేగిపోయిందండి. ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ తీసుకున్నానండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, జీలకర్ర ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ముందుగా వీటిని మిక్సీ పట్టేసుకొచ్చేస్తానండి. మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో వేయించుకుని పెట్టిన పుదీనాను కూడా మనం వేసేసుకుందాం. ఇలా అన్నీ కలిపి మిక్సీ వేసుకుంటే నల్లగో కాబట్టి ముందు ఎండుమిరపకాయలు, జీలకర్రని వేసుకుంటే ఈజీగా నలుగుతుంది కదండి పచ్చడి. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా, చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని శుభ్రంగా పిక్కలు లేకుండా ఏమి లేకుండా కడుక్కొని నీట్గాను ఇందులో వేసేసుకుంది. వెల్లుల్లిపాయ రేకల్ని ఒక 10 వెల్లుల్లిపాయ రేకల్ని ఇలా వేసేసుకుందాం. అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా మనం ఇందులో ఇలా వేసి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి పచ్చడికి. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని పేస్ట్ వేసుకుని వచ్చేస్తానండి. ఇదిగోనండి మిక్సీ పట్టేసుకున్నాం. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టేసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి. ఏ ప్యాన్లో అయితే మనం వేయించుకున్నామో పుదీనాదిని దానిలోనే కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుందని నిల్వ ఉంటుంది. 1 నెల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఓ 15 రోజులైనా పాడవదు అసలను. అంత బాగుంటుంది అనమాట. వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం ఎక్కువే. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ ఇంత వద్దు అనుకుంటే మీరు తక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళలో బాగుంటుందండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందామండి. నూనె వేడెక్కింది. పచ్చిశనగపప్పు 1/2 స్పూన్ వేసుకుందామండి. మినప్పప్పు 1/2 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుందాం. మిరపకాయలు ఒక 5 ఎండుమిరపకాయలు ఇలా 2 ముక్కలుగా చీరుకొని వేసేసుకుందామండి. అలాగే వెల్లుల్లిపాయ రేకులు ఒక
10 వెల్లుల్లిపాయ రేకల్ని చెత్తగొట్టుకొని వేసేసుకుందాం. వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇలా ఒక 4 రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకుని వేయించుకుందాం. ఇలా పావు స్పూన్ ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే మంచి సువాసన కూడా వస్తుంది కదా. ఇలా మంచిగా కలిపేసుకుందాం. ఇలా మంచిగా వేగినాయి కదండి పోపు అంతా. ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఈ పుదీనా పచ్చడిని మనం ఇలా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. చక్కగా ఇలా కలుపుకుంటే మంచిగా మనకి 1 నెల పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుందండి. బయట 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా. ఇలా ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకుందామండి. పుదీనా పచ్చడి అయిపోయిందండి. చక్కగా 2 నిమిషాలు నూనెలో మనం మగ్గబెట్టుకున్నాం. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పుదీనా పచ్చడి అయిపోయిందండి. ఇదిగో మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాం. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఇదిగోనండి పుదీనా పచ్చడి డిష్ అవుట్ చేసేసుకున్నాం. రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పుదీనా పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మరి చాలా అద్భుతంగా సువాసన వచ్చేస్తుంది. మరి మీరు కూడా ఎలా తయారు చేస్తారు, మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. అలా వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసిన నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా వస్తుంది. మరి చేసాక టేస్ట్ చేయాలి కదండి. నేను కూడా టేస్ట్ చేసి చూపిస్తాను, మీకు తిని చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలాసార్లు చేస్తూ ఉంటాను. వా సూపర్గా ఉందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంది. మరి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.